హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు మన వీడియో శాంతిపురం మండలం కెనమాకల్పల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూపిస్తూ, అలాగే అక్కడ బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయ్యాయండి. వాటి వీడియో అయితే నేను షూట్ చేస్తున్నానండి. అక్కడ బ్రహ్మోత్సవాలలో మా కుటుంబం అయితే ప్రధాన పాత్ర అయితే వహిస్తుందండి. తేరు రోజు అయితే కలశ ప్రతిష్టాపన నుంచి ప్రతి ఒక్కటి కూడా మా కుటుంబం నుంచి జరుగుతుందండి. ఇన్ని రోజులైతే షూట్ చేయడానికి కుదరలేదండి లాస్ట్ ఇయర్ అయితే, అందుకే ఈ ఇయర్ చేద్దామనేసి మేము వెళ్ళామండి. బ్రహ్మోత్సవాలు అయితే 12 రోజులు అయితే జరుగుతుందండి. అక్కడ కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి మా ఇంటి నుంచి అయితే సెకండ్ రోజు పూజ అయితే ఇస్తామండి. పూజకు సంబంధించినవన్నీ కూడా మేమే అక్కడ సమర్పిస్తామండి. అక్కడ కలశ ప్రతిష్టాపన అనేది మాకు వంశపారంపర్యంగా వస్తూ ఉంటుందండి. మొదటి రోజు అయితే అంకురార్పణతో స్టార్ట్ అవుతుందండి. సెకండ్ రోజు ధ్వజారోహణము. ఇలా రోజుకొక ఉత్సవంతో 12 రోజులు స్వామివారికి ఉత్సవాలైతే జరుగుతూ ఉంటుందండి. 7వ రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుందండి. 9వ రోజు రథోత్సవం అయితే జరుగుతుందంటే, ఆ రోజు అయితే ప్రధాన కార్యక్రమాలన్నీ కూడా మా ఇంటి నుంచే వెళ్తుందండి కలశ ప్రతిష్టాపన కొరకు. ఈరోజు నేను సెకండ్ డే వీడియోస్ అయితే సెండ్ చేస్తున్నానండి. ఫస్ట్ రోజు అయితే పూజారి వంశానికి సంబంధించిన వాళ్ళు చేస్తారండి, గుడి పూజారులు. సెకండ్ రోజు అయితే మా ఆచార్య వంశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారండి. మా ఇంటి దగ్గర నేను కూడా పూజకు అయితే స్వామివారికి సమర్పిస్తూ ఉన్నానండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారుగా, ప్రతిరోజు కూడా ఇలాగే జరుగుతూ ఉంటుందండి పూజలన్నీ కూడా స్వామివారికి. ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామివారు మాత్రం చాలా మహిమ కలిగిన వారండి. ఇక్కడ కలశ ప్రతిష్టాపన రథోత్సవానికి మాకు పూర్వం నుంచి సంక్రమిస్తూనే వస్తుందండి ఈ ఆచారం అయితే. చూడండి, నేనైతే పూజ సమర్పించేసి అందరికీ కూడా హారతి అయితే ఇచ్చేసానండి. ఇలా స్వామివారి ఊరేగింపు అయితే కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్ దగ్గరకు అయితే తీసుకొని వస్తారండి. ఆ వీడియో మొత్తాన్ని కూడా నేను షూట్ చేశానండి. అది కూడా ఇక్కడ లెంత్ ఎక్కువ అవుతుందని ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. మొత్తం అందరూ కూడా పూజ స్టార్ట్ చేయడానికి ముందుగానే మొత్తం అందరూ వచ్చేసి ఇక్కడ పూజా సామాగ్రి అన్నీ కూడా తీసుకుని వచ్చి స్వామివారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి. చూడండి, ఊరి నుంచి ఊరేగింపు అనేది కంప్లీట్ అయిన తర్వాత స్వామివారిని ఉయ్యాలలాగా ఊపుకుంటూ ఇక్కడ తీసుకుని వచ్చి పెడతారండి దేవాలయ ఆవరణంలో. స్వామివారి అనుగ్రహం మీకు కూడా కలగాలని వీడియోస్ చేస్తున్నానండి. స్వామివారి అనుగ్రహాన్ని మీరు కూడా పొందండి. Hello.